పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తోటి ఉన్నాము. ఒక ఉద్యమకారునిగా చెప్పండి, గజ్వెల్లో హరీష్ రావు మాట్లాడుతూ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అప్పుడు దోచుకునే నాయకులున్న తెలంగాణ ఇప్పుడు అప్పులు తెచ్చైనా సరే ప్రజల్ని కాపాడే నాయకులున్న తెలంగాణ. తెలంగాణ పేరు చెప్పి జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఆనాడు ఉండే. తెలంగాణ కోసం కడుపు కట్టుకునైనా తెలంగాణ ప్రజల కోసం ఎట్ట మేలు చేయాలనే నాయకుడు ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఎట్లుండే అని అంటే అన్ని ఆర్థిక ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటి కూడా విధ్వంసం చేసి వారు చేసిన విధ్వంసం తాలూకు ఏమంటారు మళ్ళీ పూడ్చుకోవడం అనేది ఎన్ని సంవత్సరాల్లో అవుతుందో కానీ వాటిని అన్నింటినీ అధిగమించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఆ తేడా వాళ్ళు గుర్తించమైందని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనేవాళ్ళము. ఇప్పుడు కొనే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడని కూడా అన్నాడు. ఈ ఎకరాల గోల తప్పితే మీకు ఏముండదా బాబుగా? కొంటావా తెలంగాణలో ఎకరం? నీకు ఉన్నాయేమో, లేకపోతే పేదోళ్ళై, లేకపోతే మేము ఇందిరమ్మ భూములు పంచినప్పుడు దోచుకున్నవి ఉన్నాయేమో మీ దగ్గర. కానీ ఇక్కడ ఎకరా భూమి కాదు, ఇక్కడ హైదరాబాద్ రేంజ్ ఎక్కడికో వెళ్ళే రోజులు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు చూస్తారు. మీరేమో వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నారు. మా లక్ష్యం ప్రపంచ దేశాల్లో ఉండే ప్రధానమైన నగరాలతో పోటీపడే స్థాయిలో హైదరాబాదును తీర్చిదిద్దడం, అభివృద్ధి సంక్షేమాల్లో ఇంతకంటే మెరుగైన రాష్ట్రం ఉండదనిపించే విధంగా తెలంగాణ రూరల్ ప్రాంతాన్ని డెవలప్ చేయడం. సో ఈ పరిస్థితిని మీరు ఊహించరు. ఎందుకంటే మీకు ప్రజలను పాలించాలంటే మనసు ఉండాలి. ప్రజల్ని పాలించాలంటే మనసు కాకుండా మీకు డబ్బు కావాలి. డబ్బుతోనే అన్నీ అయితే అనుకున్నారు కాబట్టి మీరు డబ్బులతోనే పోయినారు. ప్రజలతో అన్నీ అయితే అనుకుంటున్నారు కాబట్టి మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజలకు మేలు చేయడానికి భవిష్యత్తులో మీరు చూస్తారు. ఇదేదో ఊహించో లేకపోతే ప్రభుత్వాన్ని పోవడానికో చెప్పిన అంశం కాదు. ఫోర్త్ సిటీ అనే కాదు, మూసీ నుంచి మొదలు పెడితే, హైడ్రా నుంచి మొదలు పెడితే హైదరాబాద్. మొన్న ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు ఈ విమర్శించేటోళ్ళ నోర్లు చూడాలి. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసినాము, హైడ్రా మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసినరో మరి ఇప్పుడు పోయి ఆ కాలువలన్నీ వాళ్ళు చేయండి. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరింత విజన్తో ఉంటుంది. ది గ్రేటెస్ట్ మోడల్స్ని ఇన్వాల్వ్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణను మేము వేదికగా వినియోగించుకుంటున్నాం. 42% రిజర్వేషన్లు అయినా సరే, మీకు ఇప్పుడు కుల జనగణన అయినా సరే, లేకపోతే ఇప్పుడు మేము తెస్తున్న సన్న బియ్యం లాంటివి అయినా సరే, అన్నీ కూడా మీకు న్యూ వే ఆఫ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్స్ అన్నిటి కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు కొరియాతో జరిగిన ఒప్పందాలు కావచ్చు, దావోస్లో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఒక న్యూ విజన్తో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీలాగా మేము తెచ్చిన అన్నిటి కూడా మీరని చెప్పుకొని క్యాంపస్లను పెద్దగా చేసుకొని మేమే ఇవన్నీ చేసినామని చెప్పుకునే స్థితికి ఉండదు. హైదరాబాద్ డెఫినెట్గా పెద్ద సిటీ అవుతుంది. తెలంగాణ ఒక మంచి రాష్ట్రంగా ముందుకు పోద్దనేది నేను అనుకోగలను.